శ్రీరంగం గారు మీరు చెప్పండి. కేసీఆర్ గారు ఇదే విధంగా టీడీపీతో పాటుగా కాంగ్రెస్ ను కూడా దుయ్యబడుతూ వస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే చీకటి పాలనే మళ్ళీ ముందుకెళ్తుంది, రాష్ట్రం అభివృద్ధి పదం మొత్తం ఒక్కసారిగా ఆగిపోతుంది అని ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? ఒకటి వాస్తవం మేడం, ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏ ప్రాజెక్ట్ చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప టీఆర్ఎస్ నిన్న మొన్న చేంజ్ చేసింది లేదు మేడం. పాత వాటి కూడా విషయాలు కూడా పాత ప్రాజెక్టులు కూడా మేము కంపెనీ సగంలో ఉన్నాయి, 10% 20% ఉన్న వాటిని కంప్లీట్ చేశారు. వాళ్ళు చేసింది ఒక కాళేశ్వరం మొదలు పెట్టారు. ఆ కాళేశ్వరం కూడా 60,000 కోట్ల రూపాయల స్కామ్ తప్ప వేరేం లేదు. రెండో విషయం వచ్చినప్పుడల్లా మేము 2 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు, ఆంధ్రాలో కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని వాళ్ళకి జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరం ప్రకటించారు. మేము లేవు అధికారంలో, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరు బిల్లు పెట్టి బిల్లులో భాగంగా వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేరుస్తామని చెప్పారు. అది గమనించాలి. రెండోది ఏంటంటే మీతో నేను అందేంటంటే ఎవరు ఏం చేసినా కూడా క్రెడిట్ ఎవరికి ఒకరికే వస్తుంది. అక్కడ మేము ఇచ్చామని సోనియా గాంధీ ఇక్కడ తెచ్చారని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారికి వచ్చింది. కేసీఆర్ గారు తెచ్చారని చెప్పి జగన్ ఎంతమంది ఉద్యమం చేసినా ఇందా మీకు అది చెప్పి అందరూ ఉద్యమం చేసిన ఆయన ఒక్కరు చేయాల కొన్ని కోట్ల చేతులు ఆయన కలిసినా కూడా ఆయనకే వచ్చి క్రెడిట్. ఆయన అధికారంలోకి వచ్చాడు, 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే నువ్వు 4.5 సంవత్సరాలకే 4 సంవత్సరాల 3 నెలలకే చేతులు ఎత్తేసాడు. ఇంకోటి మీరు నీళ్ళు ఇస్తామన్నారు, అన్ని ఇస్తామన్నప్పుడు ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్ళారు? ఇది భారం, అదనపు భారం పెట్టారు. మూడో విషయం ఏంటంటే కేటీఆర్ గారు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పారు. మా దగ్గర మా ప్రాంతంలో హైదర్ నగర్ డివిజన్ దత్తత తీసుకున్నా అని చెప్పి ఆ రోజు సెటిల్ అంత మాట చెప్పాడు. సెటిల్ అంత చెప్పి నేను దత్తత తీసుకుంటా ఈ డివిజన్ ఆడు. ఆయన మున్సిపల్ మంత్రి గారు ఈరోజు ఆ డివిజన్ లో 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు నేను తీసుకొని నేను బ్యూటిఫై చేస్తాను. ఇందులో ఆ చెరువులు చేయాలి. హైదరాబాద్ లో గల్లీ పోయిన రోడ్లన్నీ దరిద్రంగా ఉన్నాయి. ఇంకోటి వీళ్ళు ఏం చెప్పారు మేడం, హుసేన్ సార్ మొత్తం వీళ్ళు ఎత్తిపోస్తారు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ కి టీఆర్ఎస్ ఒకటే తేడా మేడం. మళ్ళీ ఒకే ఒక మాట చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నా మాకు అధిష్టానం అక్కడ ఉన్నా ఇక్కడున్నా మా సీనియర్ లీడర్స్ అంతా మేము డిస్కస్ చేసి ఒక ప్రవేశపెడతాం. ఏం చేసిన ఇళ్ళకి రాత్రిపూట 4 కూర్చొని ఆ టైంలో డెస్టిన్ తెల్లవారి నీళ్ళు ఎత్తిపోస్తా, ముసలిసారి క్లీన్ చేస్తా, అది అసెంబ్లీ పాల్గొడతా, రవీంద్ర భారతి పాల్గొడతా, హరిగారి కళాభవన్ పాల్గొడతా, ఎన్టీఆర్ గార్డు కడతా. ఏమైనా మేడం అన్ని ఇవన్నీ కాదు మేడం. మనది చంద్రబాబు గారి సమైక్య ఇది క్యాపిటల్, ఇది 2 రాష్ట్రాల కలిసి క్యాపిటల్. ఇది ఇక్కడ అందరూ ఉండొచ్చు, అందరూ చేయొచ్చు. చంద్రబాబు గారు ప్రత్యక్షంగా ఇక్కడ జోక్యం చేసుకునే అవకాశం లేదు. బెదర్ చెప్పాడు ఆయనకి ఇచ్చి 14 సీట్లు 14 సీట్లు గెలిచిన ఇంకో రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఇక్కడ చాలా సీనియర్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో అలా జరగవు. ఆయన కూడా చదువుకుని ఏళ్ళకి చేసే వ్యక్తి కాదు. చంద్రబాబు గారు పరిపాలన విధానంలో రాష్ట్రంగా దేశంలో మంచి పేరున్న వ్యక్తి. అది 2-3 గమనించి అంతే. చంద్రబాబు నేను యొక్క అధికారంలోకి వస్తాను చంద్రబాబు బూట్ చూపించి భయపెట్టి పబ్లిక్ ని మొత్తం డైవర్ట్ చేసేసి చేయాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో కాదు ఈ పార్టీ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలో ప్రజలందరూ మమ్మల్ని విశ్వసిస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు మేడం.